హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు మీకు బిఆర్ నాయుడు గారి యొక్క రాసలీల స్టోరీ రోజు రోజుకి ఎక్స్టెండ్ అవుతుంది. అదొక వెబ్ సిరీస్లో మారబోతుంది. దాని మీద పూర్తి అవగాహన, ఎవిడెన్స్ అండ్ నిజ నిర్ధారాలు ఏంటి అనే దాని గురించి నేను ఈ ఫుల్ పాడ్కాస్ట్లో మీకు చెప్పబోతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు పూర్తిగా మీరు బిఆర్ నాయుడు గారి గురించి తెలుసుకోవాలి. బిఆర్ నాయుడు గారి గురించి తెలుసుకుంటే ఆ తర్వాత బిఆర్ నాయుడు గారి యొక్క ఈ గొడవ ఏదైతే ఉందో ఆ ఇష్యూ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ నాయుడు మీ అందరికీ ఇతను టీటీడీ చైర్మన్గాను, టీవీ5 ఫౌండర్గాను తెలుసు. బట్ నాకు బిఆర్ నాయుడు గారు దాదాపుగా ఒక 25 ఏళ్ళ క్రితం నుంచి తెలుసు అనుకుంటా. ఎలా అంటే బిఆర్ నాయుడు గారు అతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను కూడా ఒక టీవీ ఛానల్ యజమాని. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్టీవీ ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు, బిఆర్ నాయుడు గారు ఒక ఇద్దరు కలిసి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే విషయం, తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. బిఆర్ నాయుడు అండ్ ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వీళ్ళందరూ కలిసి ఒకానొక టైంలో ఒక పెద్ద సంస్థ దగ్గర పనిచేసేవారు. అది కమ్యూనిటీ పరంగాను సామాజికంగా వాళ్ళు ఒకే కమ్యూనిటీ అవ్వడంతో అక్కడ పనిచేసేవారు. పనిచేస్తున్న తర్వాత వాళ్ళు ఆ డాక్టర్కి బాగా క్లోజ్ అయ్యారు. ఆ డాక్టరే ఆ సంస్థకి యజమాని. అలా క్లోజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఎదుగుదలలో అక్కడ వాళ్ళకి ఆ డాక్టర్ ఎంతో సహకరించాడు. ఆ సంస్థల్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆ సంస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దిగారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో దిగిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో వాళ్ళ సామాజిక వర్గానికి మంచి ఫ్రెండ్షిప్ కుదరడంతో ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో కూడా చాలా ఈ రియల్ ఎస్టేట్ విభాగంలో హెల్ప్ చేస్తూ రామోజీ ఫిలిం సిటీలో కూడా వాళ్ళకి కావలసిన పనులు చేయించుకుంటూ అలా ముందుకు సాగారు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఎదిగారు. ఎదిగిన తర్వాత ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీడీపీ వర్గానికి సపోర్టెడ్గా, అంటే ఆ సామాజిక మా వర్గం ఏదైతే ఉంటుందో దానికి సపోర్టెడ్గా ఆయన టీడీపీ వర్గంలోకి వచ్చేస్తే, ఇక్కడ నరేంద్ర చౌదరి గారికి మాత్రం ఆ సామాజిక వర్గంలో చోటు దక్కలేదు. ఆ తర్వాత నరేంద్ర చౌదరి గారు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎక్కువగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరపు వ్యక్తులతో ఆయన మంచి క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు. ఇలా వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా కూడా విడిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వేరే వేరే టీవీ ఛానల్స్ పెట్టడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిగా ఉండడం అయితే జరిగింది అనేసి ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్న ఒక కథ. ఇలా బిఆర్ నాయుడు గారి యొక్క బయోగ్రఫీ సాగింది. ఇది మీకు ఎవరికైనా తెలుసా? ఆ తర్వాత బిఆర్ నాయుడు గారి ఫ్యామిలీకి వచ్చేస్తే, బిఆర్ నాయుడు గారికి ఒక వైఫ్, 2 పిల్లలు అని టీవీ ఛానల్ యాజమాన్యం కానీ లేకపోతే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న చాలామంది చెప్తారు. మీ అందరికీ బిఆర్ నాయుడు గారు టీవీ ఛానల్ అధిపతిగానో లేకపోతే టీటీడీ చైర్మన్గానో తెలుసు, కానీ రియల్ ఎస్టేట్లో బిఆర్ నాయుడు గారికి ఎంత వ్యాపారం ఉందో మీకు ఎవరికైనా తెలుసా? ఒకప్పుడున్న కోకాపేట కానీ ఇప్పుడు ఇది కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతున్న కోకాపేట ఒకప్పుడు బిఆర్ నాయుడు గారు కనుసంధానంలో నడిచేది. అలా చెప్పుకుంటూ పోతే కేబిహెచ్వి మియాపూర్లో ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఒక ఈ జెండా పాతారని అనొచ్చు, లేకపోతే మాస్గా ఒక టైంలో అతను ఏలేరు అని చెప్పచ్చు. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే బిఆర్ నాయుడు గారి యొక్క బలం ఏదనేది మీకు తెలియాలి. అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే, గత కొన్ని సంవత్సరాల నుండి బిఆర్ నాయుడు గారు టీవీ ఛానల్లో చూపించే ఆ సామాజిక మాధ్యమంలో ఉండే విశ్లేషణ కానీ లేకపోతే వీడియో ఫుటేజెస్ కానీ జనాలను ఇబ్బంది పెడుతూనే సాగాయి. అందులో ముఖ్యంగా మూర్తి గారి వీడియోస్, లేకపోతే లైక్ సాంబశివరావు గారి వీడియోస్, లేకపోతే ఇంకా మిగతా యాంకర్స్ వీడియోస్. మీ అందరికీ తెలుసు, చాలామంది యొక్క పర్సనల్ డేటాను బయటికి తీసుకొచ్చి అది రాజకీయ పరంగా మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఒక సామాన్యుడి యొక్క వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వ్యక్తిగత గోప్యాన్ని చాలా దారుణంగా హింసించారు. ఎవరైనా వ్యాపారం చేసుకుంటూ ఒక 10 రూపాయలు సంపాదించి ఎదుగుతూ ఉంటే అతను చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఆ న్యూస్ కథనాలు ఉండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట నా నోట్లోంచి వచ్చింది కాదు. చాలామంది
అంటే దాదాపు 20 సంవత్సరాల ఈ టీవీ ఛానల్ సుదీర్ఘ ప్రయాణంలో చాలామంది కామెంట్ రూపంలోనే ఈ యూట్యూబుల్లో పెడుతూ ఉంటారు. మీరు ఎవరైనా చూసారా? చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అలా చెప్పుకుంటూ పోతే చాలా వీడియో ఫుటేజ్ వస్తుంది నా దగ్గర నుంచి. బట్ ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇక్కడ బిఆర్ నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. బట్ ఇక్కడ బిఆర్ నాయుడు గారి విషయంలోకి వచ్చేటప్పటికి బిఆర్ నాయుడు గారు ఒక లేడీ సంథింగ్ ఒక ఏజ్ గ్రూప్ 50+ ఉన్న లేడీతో అతను నేను కౌగిలించుకున్న ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ ఒక వీడియోయే కాదు, దాంతోపాటు ఆ ఇంట్లో ఆవిడతో కలిపి అతను మాట్లాడుతున్నట్టు లేకపోతే భోంచేస్తున్నట్టు ఇలాంటి కొన్ని ఫుటేజ్లు అయితే బయటకు వచ్చినాయి. అవి ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్లే. అవి బయట పెడితే బిఆర్ నాయుడు గారి టీం అయినా బయట పెట్టాలి, లేకపోతే ఆ లేడీ టీం అయినా బయట పెట్టాలి. అంతే తప్ప అక్కడ ఎవరో కూడా సీక్రెట్గా సీసీ కెమెరా పెట్టడానికి ఆస్కారం ఉండదు. అలాంటి జరుగుంటే ఈ వీడియోస్ ఇప్పుడు కాదు, ఎప్పుడో వద్దు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఆ విషయం గురించి బిఆర్ నాయుడు గారి టీం స్పందించింది. ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయించేసింది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, ఈరోజు నాకే జరిగింది. సోషల్ మీడియాలోంచి దాన్ని మెటా అయితే మ్యూట్ చేస్తుంది. ఎందుకు ఇంత అవసరం అంటే అతని యొక్క మనోవేదన దెబ్బతిన్నాయి మనోభావాలు. దాని మీద సీసీటీవీ ఫుటేజ్ అయితే అదే నిజంగా అది ఏ టీము, అది ఏ డిపార్ట్మెంట్ చేసింది అంటూ వాళ్ళ టీం అయితే వివరించుకుందంటే మెటాకి. దానివల్ల ఏంటంటే మెటా దాన్ని ఒకసారి మ్యూట్ చేసింది తప్ప డిలీట్ చేయలే. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీరు సీసీటీవీ ఫుటేజ్ల గురించి ఏ చేశారు, ఇది అపోజిషన్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని మీరు అంటున్నప్పుడు ఖచ్చితంగా మహిళ గురించి మీరు ప్రస్తావించి ఆ మహిళలు మీకు ఫ్రెండ్ అని చెప్తున్నారు కదా, ఆవిడ బయటికి తీసుకొచ్చి కొంచెం ఆవిడతో ఏదైనా వివరణ ఇప్పించుంటే బాగుండు. ఎందుకంటే ఈరోజు భూమా కరుణాకర్ రెడ్డి గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పే విషయం ఏంటంటే ఒక లెటర్ని తీసుకొచ్చి ఆ లెటర్ చదువుతున్నారు. ఆ లెటరు సారాంశం ఏంటంటే ఆ మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళ ఈ తాడేపల్లి హిందూ లేక ఆవిడ తెనాలి వర్గీయురాలు, అంటే తెనాలికి సంబంధించిన వాస్తవురాలు. అయితే ఆవిడ గత 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నారంటే మణికొండలో ఎక్కడ ఉంటున్నారంట. అయితే ఆవిడకి ఒక కూతురు కూడా ఉంది. బట్ ఆవిడకి హస్బెండ్ లేడు. హస్బెండ్ స్థానంలో ఈ బిఆర్ నాయుడు గారు ఉన్నారు అని చెప్పి ఆ మహిళ ఉచ్చరిస్తూ రాసింది. అయితే ఆ రాసిన క్రమంలో బిఆర్ నాయుడు గారు నన్ను బలవంతంగా వసిపరుచుకున్నారు. బిఆర్ నాయుడు గారికి ఓమనైజర్ కొంచెం ఈ కామం ఎక్కువ, సెక్స్ సంథింగ్ రిలేషన్స్తో నన్ను చాలా బలవంతంగా వాడుకుంటూ ఉంటారు. నన్ను ఒక సెక్స్ టాయ్గానే చూస్తున్నారు అంటూ ఆ లెటర్లో ఆవిడ వివరించుకుంటూ వచ్చింది. ఆ లెటర్ ఈరోజు మొత్తం మీడియాకి కూడా రిలీజ్ చేసేసారు భూమా కరుణాకర్ రెడ్డి గారు. అయితే ఆ లెటర్లో తన కూతురు యొక్క ప్రాబ్లం అంటే ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి కూడా చెప్తూ చాలా ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్న ప్రతిసారి కూడా నాకు బిఆర్ నాయుడు గారి నుంచి వ్యతిరేకత వచ్చింది, నన్ను మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి దీని మీద స్పందించండి అంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ మొదటి లైన్లో ఏం రాసిందంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గారు, అంటే నాకు తెలిసి ఈ లెటరు 2023-24లో రాసి ఉండొచ్చు. బట్ భూమా కరుణాకర్ రెడ్డి గారు 2019 అని చెప్తున్నారు. మరి అది అంతవరకు అనేది ఇంకా పూర్తి వివరణ రాలేదు. అయితే దాంట్లో ఎవరెవరికి మెన్షన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి అండ్ నారా లోకేష్ గారికి అండ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా రాసింది. అంటే ఇక్కడే కొంచెం మనకి వచ్చిన డౌట్ ఏంటంటే ఆవిడ లెటర్ ఖచ్చితంగా 2024లో రాసి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కలిసింది మాత్రం 2023 ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పెట్టినప్పుడు, అది నా బాగా గుర్తు. సో ఈ లెటర్ రాసి పోస్ట్ చేసింది. బట్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారా లేదా అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. అంటే అది సీక్రెట్గా జరిగిన ఆపరేషన్ అయ్యి ఉండదు. బట్ దీని మీద బిఆర్ నాయుడు గారి టీం ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ హిందూ లేఖ ఎవరైతే ఉన్నారో ఆ హిందూ లేఖ వైఎస్ఆర్సీపీకి మింగిల్ అయ్యింది, కలిసి పనిచేస్తుంది. ఆ లెటర్లో కూడా ఇంకో విషయం రాసింది. వైఎస్ఆర్సీపీ 2019లో నన్ను అప్రోచ్ అయింది, నాకు 10 crores ఆఫర్ చేసింది, అయినా సరే నేను టీడీపీకి ఎక్కువగా వీరాభిమానిని, సో అందుకనే వైఎస్ఆర్సీపీకి నేను దలుచుకోలేదు, నాకు డబ్బులు అవసరం అన్నా కానీ 10 కోట్ల కోసం నేను అటు వెళ్ళాలనుకోలేదు, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకుంటుంటే ఆ లెటర్లో మెన్షన్ చేసిందంట. ఆ
ఆ విషయం కూడా కరుణాకర్ రెడ్డి గారు ఆ లెటర్ చదువు చెప్పాడు అతను. అంటే దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని అసలు ఆ లెటర్ ఏంటి అన్నది, ఆ లెటర్ నిజం అబద్ధం అన్నది ఇంకా తేలలేదు. బట్ ఆ లెటర్ నిజం అబద్ధం అన్నది ఇంకా మరి తేలలేదు అంటే టీడీపీ వర్గీయులు ఎక్కడ కూడా అది చెప్పట్లే. బట్ దీని మీద బిఆర్ నాయుడు గారు ఆ ప్రెస్ మీట్‌లో కొంచెం ఆవేశంగా మాట్లాడడం, ఆ మహిళకి నాకు రిలేషన్‌షిప్ ఉంటే తప్పేంటి? అదే రిలేషన్‌షిప్ కాదు, అదే ఫ్రెండ్‌షిప్ ఉంటే తప్పేంటి? అంటూ మాట్లాడుతుంటే ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఒక పట్టాభి గారు ఉంటారు. నేను బిఆర్ నాయుడు గారిని చూస్తుంటే లక్ష్మీనరసింహస్వామిని చూసినట్టు ఉంటుంది అనేసి పొగడ్తలతో ముంచెత్తడం కాకుండా, దాని మీద పూర్తిగా సమాధానం చెప్పి వెర్షన్‌లో చేసుంటే బాగున్నేమో. ఎందుకంటే ఒక టీటీడీకి చైర్మన్‌గా ఉండడం అంటే అది ముఖ్యమంత్రి సీటు కన్నా చాలా ఇంపార్టెంట్ సీట్. ఎందుకంటే టీటీడీకి ముఖ్యమంత్రికి డిఫరెన్స్ ఏంటంటే, ముఖ్యమంత్రి అంటే ఒక స్టేట్‌కి మాత్రం ఉంటాడు. టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక దేవాలయానికి చైర్మన్ పదవి. ప్రపంచం నలుమూలల నుంచి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు. నార్మల్ సామాన్య భక్తులు వస్తారు. వాళ్ళందరికీ అది ఒక ఆధ్యాత్మిక హిందూ దేవాలయం. అటువంటి దేవాలయానికి ఉన్న చైర్మన్ పదవిని కాపాడుకోవాలంటే, ఆ చైర్మన్ పదవిని పోషిస్తున్నారంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది. అటువంటి విషయంలో మరి బిఆర్ నాయుడు గారి విషయంలో ఈ లెటర్ గురించి కానీ, లేకపోతే రాబోయే ఇంకా తర్వాత వచ్చే వీడియోస్ గురించి కానీ, స్పందన గురించి కానీ ఆయన ఇమ్మీడియట్‌గా స్పందించి హిందూ లేఖ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెట్టి, నాకు బిఆర్ నాయుడు గారికి ఉన్నది అక్రమ సంబంధం కాదు, అన్నా చెల్లి సంబంధం అని ఒక మాట, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఒక మాట చెప్పిస్తే బాగుండేమో. ఎందుకంటే ఇది చిన్న విషయం అయితే కాదు. ఇలా గతంలో చాలామందికి జరిగినప్పుడు టీవీ5 కొంచెం స్పందిస్తుంది. టీవీ5 కొంచెం రకరకాల కథనాలు రాసేది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న మూర్తి గారే ఏబిఎన్ ఛానల్‌లో ఉన్నప్పుడు ఎన్‌డీ దేవారి విషయంలో చాలా గట్టిగా స్పందించారు, చాలా గట్టిగా రాశారు. అదే మూర్తి గారి విషయంలోకి వచ్చేటప్పటికి మూర్తి గారు దాని మాట దాటేస్తున్నట్టుగా ముందుకు తీసుకెళ్లారు. అది గౌతమి చౌదరి విషయం అనుకుంటా. అయితే చివరికి అది సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి మూర్తి గారి వల్ల వచ్చింది. మూర్తి గారే దాన్ని అల్లరి చేశాడు. ఆ తర్వాత సెటిల్మెంట్ జరిగింది అనేసి చాలా మీడియా వర్గాలు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు మరి ఈ విషయంకి వచ్చేటప్పటికి బిఆర్ నాయుడు గారు మరి ఆ హిందూ లేఖని బయటికి తీసుకొచ్చి మాట్లాడిస్తారా? ఎందుకంటే భూమా కరుణాకర్ రెడ్డి గారి మాటలో నేను అర్థమైంది ఏంటంటే, ఆవిడ ఇంకా వైఎస్ఆర్సీపీకి ఇంకా మింగిల్ అవ్వలేదు, ఇంకా బిఆర్ నాయుడు గారి టీంలోనే ఉంది అని నాకు అర్థమైంది. బట్ ఇప్పటికైనా బిఆర్ నాయుడు గారు స్పందించి ఇమీడియట్‌గా దాన్ని క్లోజ్ చేసుకుంటే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. ఇది బిఆర్ నాయుడు గారి యొక్క రాసలీలల గురించి జరుగుతున్న రచ్చ, లేకపోతే చర్య, లేకపోతే ఈ ట్రోలు వైరల్ విషయాస్. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నన్ను లైక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోని కనుక మీరు లైక్ చేస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే బెల్ ఐకాన్ ముందు పెట్టుకోండి. ఓకే, నా వీడియోస్ ఫర్దర్గా మీ ముందుకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ ఐకాన్ నొక్కాలి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాననేసి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు సైన్ అవుట్. మీరు రాంగ్.